the Lord. దేవుని యొక్క మర్మము. Friend, you know this is a very important subject and I want you all to diligently hear the message. ఈ యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైన వాక్యము కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుతూ ఉన్నాను. See, I am not talking about just hearing the voice of God. నేను ఏదో కేవలం దేవుని యొక్క వాక్కును వినడానికే మాట్లాడట్లేదు. Because all of us at some point of the other we will hear the voice of God. మనం ఏదో ఒక కోణంలో దేవుని యొక్క వాక్కును వింటూ ఉంటాము. Maybe through a message. బహుశా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం దేవుని స్వరం వినవచ్చు. Maybe through a song. Sometimes we hear a beautiful song and it will be as though it is speaking to us. కొన్నిసార్లు చక్కని పాటలు వింటూ ఉంటే దేవుడు ఆ పాట నుండి మనతో మాట్లాడుతున్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాము. Or sometimes there will be a strong impression in our heart, somebody telling us don't do that. ఎవరో ఆ విషయాన్ని చేయొద్దు అని మన యొక్క మనసులో చెప్తున్నట్లుగా గొప్ప నిశ్చయతను మనం కలిగి ఉంటాము. And that time we know that it is God speaking with us. ఆ సమయంలో దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడని మనం అనుకుంటున్నాం. It is not only Christians but even non-Christians, everybody, God speaks to everybody. క్రైస్తవులే కాదండి, అన్యులే కానీ ఎవరైనా కానీ వారి మనస్సాక్షి ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. But today, friend, very specifically I want to speak about the secret of the Lord. ఈ దినము ప్రత్యేకముగా దేవుని యొక్క మర్మము అనే అంశం గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. The very fact that the word secret brings a curiosity in our heart. చూడండి, దేవుని యొక్క మర్మము అనేసరికి మనలో గొప్ప ఆసక్తిని పుట్టిస్తూ ఉంది. If somebody comes and tells you, I'll tell you a secret. ఎవరైనా వచ్చి మీకు ఒక మర్మముని చెప్తాను, ఒక రహస్యముది చెప్తానంటే we are all ears, we want to know what is happening. అది ఏంటో మనం తెలుసుకోవాలి అని గొప్ప ఆసక్తి మనలో ఉంటుంది. Until we hear that secret, our head will burst. చూడండి, ఆ యొక్క రహస్యము మనం వినేంత వరకు కూడా మన యొక్క తల పోతూ ఉంటుంది. If anybody wants to spread the secret to the whole world, we can tell it to Joshua. చూడండి, ఈ యొక్క రహస్యము లోకమంతటి కనుక తెలియజేయాలనుకుంటే మొదటిగా మన చిన్నవాడైన జాషువాకు చెప్తే సరిపోతుంది. My son is very this thing about keeping the secret. చూడండి, నా కుమారుడు ఈ యొక్క రహస్యంలో చాలా జాగ్రత్తగా ఉంచుతాడు. So secret, the word secret it brings so much of curiosity in our heart. ఈ యొక్క మర్మము అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని మనలో పుట్టిస్తూ ఉంటుంది. When somebody tells, they'll tell, I will tell you a secret, don't tell anybody. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను, ఒక మర్మమైనటువంటి విషయాన్ని చెప్తాను, దయచేసి ఎవరికి చెప్పకు అంటే this person will go and tell another person, I will tell you a secret, don't tell anybody. ఈ వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తితో అంటాడు, నేను నీకు ఒక మర్మాన్ని చెప్తాను, ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దని మళ్ళీ చెప్తాడు. It will go around the whole city. ఆ రీతిగా పట్టణం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. And now SMS will go. You know what happened? Bala Samson told like this. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? SMS ద్వారా పంపిస్తారు, బాలా సాంసన్ గారు ఏం చెప్పారో తెలుసా అని. Hallelujah. Hallelujah. That is how we treat a secret. ఆ రీతిగా మర్మాలని మనం ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాను. So here it's very beautiful. When I read the scripture, I was not able to go to the next part. I wanted to go deeper into the scripture. ఈ యొక్క వాక్యాన్ని నేను చదివినప్పుడు మరి యొక్క వాక్యంలోనికి ముందుకు నేను వెళ్ళలేకపోయాను. ఈ యొక్క వాక్యంలోనే లోతుగా వెళ్ళాలని నేను అనుకున్నాను. It says the secret of the Lord is with those who fear him. Hallelujah. యెహోవా యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. I just want to take this one line, fear him. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. Friend, today if something is lacking in our society, it is fear of God. చూడండి, మన యొక్క ఈ సమాజంలో ఏదైనా కొదువుగా ఉందంటే అది దేవుని యొక్క భయభక్తి అయి ఉన్నది. I'll tell you something, dear church, if we fear God, we will even fear the traffic cop. మనము దేవుని ఎడల నిజంగా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ట్రాఫిక్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసును చూసి కూడా భయపడతాం. We will not treat him badly, we will not treat him cheaply, but when he says stop, we will stop because we are the children of God. ట్రాఫిక్ పోలీస్ ఆయన ముందుకు వెళ్ళొద్దు ఆగిపోమంటే ఆయన చీప్ గా చూడకుండా మనం ఆగిపోతాం, మనం ఆయనను గౌరవిస్తాం. To yesterday's paper, Indian Express, when I read, they have written that the traffic police are trying to regulate the traffic and they are going to catch all the teenagers who are going to overspeed. చూడండి, ఈ యొక్క ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అతి వేగంగా వెళ్తున్న యవనస్తుల్ని వారు పట్టుకోబోతూ ఉన్నారు. Why are the teenagers going overspeed? ఆ యొక్క యవన బిడ్డలు ఎందుకు అంత అతి వేగంగా వెళ్తున్నారు? Why there are so many accidents today? ఎందుకు అనేకమైన యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి? Why should we go in a one way when the government has put a clear rule that we should not go in the one way? మనం వన్ వేలో వెళ్ళొద్దు అని
పక్కదారులు వెళ్ళమని చెప్తే మనం ఎందుకు ఆ దారిలో I'm వెళ్తున్నాం? speaking to even Bible reading Christians and even church goers. బైబిల్ చదువుతున్న క్రైస్తవులతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. If we are going to church, we should not go in a one way and go to church. మనం వన్ వేలో వెళ్తూ సంఘానికి వెళ్ళవద్దు. Fear of God. దేవుని ఎడల భయభక్తులు కలిగి When ఉండాలి. that fear of God comes in our life, we will fear our father and mother. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల పట్ల కూడా భయము భక్తి కలిగి We will ఉంటాము. treat them with respect. గొప్ప గౌరవంతోటి వారిని చూస్తాము. We will fear our teachers and professors in school. మన కళాశాలలో ఉన్నటువంటి టీచర్స్ నే కానీ కాలేజ్ లో ప్రొఫెసర్స్ నే కానీ మనం గౌరవిస్తాము. We will respect the church authorities. We will respect our pastors and servants of God. All this comes with one thing: when we fear God. Hallelujah. Can we give God a mighty hand of praise? కాబట్టి దేవుని మహిమపరుద్దాం. సంఘంలో సంఘ నాయకుల్ని మనం గౌరవిస్తాం. ఎప్పుడో తెలుసండి, దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. Hallelujah. Hallelujah. Wife will respect the husband when she has the fear of God. ఒక భార్య తన భర్తని గౌరవిస్తుంది అంటే, గౌరవించాలంటే ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే గాని తప్ప ఆ రీతిగా చేయదు. Friend, the Bible commands that every wife should obey the husband, and definitely a Bible reading woman who fears God will respect the husband. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీ భార్యగా ఉన్నప్పుడు ఆ భార్య తన భర్తనికి గౌరవించాలి, ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ స్త్రీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే గాని తప్ప ఆ స్త్రీ తన భర్తని గౌరవించలేదు. Hallelujah. Hallelujah. From the parliament to the pavement, we are seeing that there is no fear of God today. పార్లమెంట్ నుండి ఎంతో తక్కువ స్థాయి వరకు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండట్లేదు. We can clean our society only with the fear of God. మన యొక్క Hallelujah. సమాజాన్ని కేవలం దేవుని యొక్క భయం భక్తి చేతనే దానిని శుభ్రపరచగలము. Friend, the first point I want to stress here is, how do we get this fear of God? ఈ యొక్క దేవుని యొక్క భయభక్తి, దేవుని ఎడల భయము భక్తి మనం ఏ రీతిగా కలిగి ఉండగలము? Amen. హల్లెలూయా. How do we get? మనం ఏ రీతిగా దానిని పొందుకోగలము? As Christians, we don't have any idols. We don't look at any idol and we pray. క్రైస్తవ బిడ్డలుగా మనకు విగ్రహాలు ఉండవు. ఏదో విగ్రహాలను చూసి మనం ఆరాధించము. So we are not looking at some big statue and we will get scared. కాబట్టి మనం ఏదో పెద్ద విగ్రహాన్ని చూసి మనం భయపడట్లేదు. Then how do we fear God? కాబట్టి మనం ఏ రీతిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాము? When we read the word of God. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదువుతామో అప్పుడే దేవుని యొక్క భయము భక్తిని కలిగి ఉంటాము. The word of God. దేవుని యొక్క వాక్యము. I was a dead Christian for many years. నేను అనేక క్రైస్తవులు ఒక మృతురాలైనటువంటి క్రైస్తవురాలుగా ఉన్నాను. I used to go to church. నేను సంఘానికి వెళ్ళేదాన్ని. I'm born in a Christian family. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన దాన్ని. I had a Bible in my hand. నా యొక్క చేతిలో ఎల్లప్పుడూ పెద్ద బైబిల్ గ్రంథాన్ని But కలిగి even then I ఉండేదాన్ని. did not know what is the fear of God. అయినను నాకు దేవుని యొక్క భయము భక్తి తెలియదు. Hallelujah. Hallelujah. One day when I was lying down in the hospital, నేను ఒక దినాన హాస్పిటల్లో మరణ పడక పైన ఉన్నప్పుడు when everybody forsook me, అందరూ నన్ను వదిలేశారు. at that time I started reading the ఆ Bible. సమయంలో నేను వాక్యాన్ని చదవడం Friend, ప్రారంభించాను. the chapter, Matthew chapter 5, the sermon, a Mount sermon given by Jesus Christ touched my life. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క కొండ పైన ఉన్నటువంటి ప్రసంగము నా యొక్క హృదయాన్ని, నా జీవితాన్ని తాకి ఉన్నది. Because I was working in a multinational bank with foreign culture. ఎందుకనగా నేను ఒక మల్టీనేషనల్ బ్యాంక్ లో మరి విదేశీ యొక్క Foreign ఆ యొక్క culture. విదేశీ యొక్క మనటువంటి నాగరికతలో నేను జీవిస్తూ ఉన్నాను. It is a terrible life there. మరి అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాను. But even though being a Christian, I didn't understand many things are evil. చూడండి, ఒక క్రైస్తవురాలుగా అయ్యుంటూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి దుష్టత్వంగా నేను గ్రహించలేకున్నాను. I just want to quote few scriptures of Jesus Christ to tell you all how God treats holiness. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా పరిశుద్ధతను దేవుడు ఏ రీతిగా చెప్తూ ఉన్నాడో కొన్ని మాటలను మీ కొరకు చదివి. Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయము verse 28 and 29. 28, 29 వచనాలు. 28, 29. 28, 29 But వచనాలు. I say to you that whoever looks at a woman to lust for her has already committed adultery with her in his heart. If your right eye causes you to sin, pluck it out and cast it out from you. For it is more profitable for you that one of your members perish than for your whole body to be cast into hell.
మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచుడేడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? Hallelujah. హల్లెలూయా. Friends, because we don't read the Bible, we don't understand the heart of God. మనము బైబిల్ గ్రంథాన్ని చదవట్లేదు కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. We don't understand what kind of standard he expects from Christians. మన క్రైస్తవుల నుండి దేవుడు ఎలాంటి పరిస్థితులని, ఎలాంటి స్థాయిపు ఆరాధనని చూస్తూ ఉన్నాడో మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. Jesus is telling, if you look at a woman with lust in your eyes, you look at her, and if you think anything bad in your heart, that time itself you have committed adultery. దేవుడు అంటూ ఉన్నాడు, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూచినట్లయితే ఆ క్షణమందే ఆ స్త్రీతో నీ హృదయంలో వ్యభిచరించినట్లు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Dear friends, I'm speaking with you Christians. ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలైన మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను.